ఇండోనేషియా దేశంలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అక్కడ పార్లమెంటేరియన్స్ ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విపరీతంగా హెచ్ఆర్ఏ పెంచేశారనమాట. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే డాలర్లో చూస్తే కనుక $3,000 వాళ్ళకి నెలకి హెచ్ఆర్ఏ ఇస్తారంట. అదే ఇండోనేషియన్ కరెన్సీలో అయితే 50 మిలియన్ రూపాయ అంట. సగటున ఒక ఇండోనేషియా పౌరుడికి వచ్చే వేతనాలతో దీన్ని పోలిస్తే కనుక దాదాపు వాళ్ళ హెచ్ఆర్ఏ వాళ్ళ ఎంపీల యొక్క ఏదైతే హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుందో అది 10 రెట్లు ఎక్కువ అంట. ఇండోనేషియా చాలా కష్టాల్లో ఉంది. ఆర్థికంగా అసమానతలు చాలా ఉన్నాయి. విపరీతమైన కరప్షన్ ఉంది. దాంతోపాటు గవర్నమెంట్ చాలా పొదుపు చర్యలు ఆస్ట్రిటీ మెజర్స్ కూడా తీసుకుంటుంది అనమాట. దీంతో ఇండోనేషియా యూత్ కానీ అక్కడున్న సివిలియన్స్ కానీ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నిరసనలు స్టార్ట్ చేశారు. అసలు ఇన్ని కష్టాలు ఉంటే దేశం, మాకు తినడానికి తిండి లేకపోతే, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటే, దేశంలో ఆర్థిక అనిశ్చితి ఎంత ఉంటే మీరు ఎంపీస్కి ఇంత పెద్ద ఎత్తున హెచ్ఆర్ఏ ఎలా ఇస్తారని చెప్పి ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయన్నమాట. దాంతో ఈ నిరసనల మధ్యలో ఇంకొక ఉదంతం జరిగింది. ఒక పోలీస్ వెహికల్ వచ్చి ఒక టాక్సీ డ్రైవర్ని చంపేస్తుందనమాట. దాంతో ఆ డ్రైవర్ చనిపోవడంతో యువత మొత్తం తిరగబడ్డారు. అవంతా హింస స్టార్ట్ అయింది. ఆర్సన్ అంటే ఒకళ్ళపైన ఒకళ్ళు నిప్పంటించుకోవటం, లూటింగ్ చేసుకోవటం, గవర్నమెంట్ ఆఫీస్లోకి యూత్ అందరూ వెళ్ళి మూకగా వెళ్ళి అక్కడ హింసని రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తున్నారనమాట. సో ఇండోనేషియా సొసైటీలో చాలా డిస్కంటెంట్మెంట్ ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ చర్యల పట్ల చాలా వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇండోనేషియన్ సిస్టంలో, అక్కడున్న పీపుల్లో. ఇక్కడ ఇండోనేషియా బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. ఇండోనేషియాని 1949 నుంచి 1967 వరకు సుకార్నో పరిపాలించేవాళ్ళు. సుకార్నో పరిపాలించిన టైంలో ఇండోనేషియాలో మిలిటరీ పవర్ బాగా పెంచేశాడనమాట. దాదాపు 1998 వరకు కూడా మిలిటరీ రోల్ చాలా ఉండేది ఇండోనేషియాలో. అయితే 1997లో మనకు తెలుసు ఆసియాన్ దేశాల్లో ఆర్థిక సంక్షేమం వచ్చింది. దాన్నే ఏషియన్ టైగర్ క్రైసిస్ అని కూడా అంటారనమాట. ఆ తర్వాత ఇండోనేషియాలో పూర్తిగా ప్రజాస్వామ్యం ఉండాలని, మిలిటరీ యొక్క పాత్ర చాలా తగ్గిపోవాలని చెప్పి అప్పట్లో ప్రజలు కూడా చేశారు. దాంతో వీళ్ళందరికీ కూడా విముక్తి వచ్చినట్లయింది. 1998 నుంచి పూర్తి స్థాయిలో ఇండోనేషియా అనేది మిలిటరీ కంట్రోల్ బాగా తగ్గిపోయి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇండోనేషియా రాజకీయాలు నడిచాయి. ఇండోనేషియా అడ్మినిస్ట్రేషన్ కూడా నడిచిందనమాట. అయితే మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ప్రభావో సుబియాంతో ఉన్నారో ఇండోనేషియన్ ప్రెసిడెంట్, మళ్ళీ కూడా ఇప్పుడు సివిలియన్ పొజిషన్స్లో ఏదైతే సివిలియన్స్ని అపాయింట్ చేసుకుంటారో ఆ పొజిషన్స్లో మిలిటరీ వాళ్ళని అపాయింట్ చేసుకోవడం మొదలెట్టారనమాట. దీంతో ప్రజలకు కోపం వచ్చింది. దీన్నే డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అంటారు ఇండోనేషియాలో. ఆ సిస్టమ్ 1998 నుంచి ఆగిపోయిందనమాట. దాన్ని మళ్ళా ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంతో తీసుకొచ్చారనమాట రిటర్న్. అంటే మిలిటరీ వాళ్ళని ఎక్కువగా అపాయింట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి ఒక చట్టం కూడా పాస్ చేశారంటే ఇండోనేషియాలో ఈ మధ్య. సో దాంతో ప్రజల నుంచి చాలా బ్యాక్లాష్ వచ్చింది. డెమోక్రసీ మళ్ళీ రిసీడ్ అయిపోతుందా? ఇంత కష్టపడి 1998లో పూర్తిగా అసలు మిలిటరీ పాత్ర తగ్గించేసి డెమోక్రసీ తీసుకొచ్చుకున్నాం కదా. అంటే అంతకుముందు సుహార్టో అని చెప్పి 1998 వరకు ఒక రూలర్ ఉండేవాళ్ళు. ఆయన ప్రస్తుతం ఉన్న ప్రభావో సుబియాంతో యొక్క మామ అనమాట. ఆయన పరిపాలనలో కూడా ఈ మిలిటరీ పాత్ర చాలా ఎక్కువ ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మిలిటరీ పాత్ర ఇండోనేషియా అడ్మినిస్ట్రేషన్లో బాగా స్టార్ట్ అయిందనమాట. దాంతో ప్రజలకు కోపం వచ్చింది. ఒక పక్క ఇన్ఫ్లేషన్ ఉంది, ఇంకో పక్క వేతనాలు తక్కువ ఉన్నాయి, మరో పక్క ఇండోనేషియా కొత్త రాజధాని నిర్మాణం చేస్తుందన్నమాట. నుసంతరా న్యూ క్యాపిటల్ ప్రాజెక్ట్, దానికి విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కోవిడ్ తర్వాత స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇచ్చారు. మిడ్ డే మీల్స్, స్కూల్ ఫ్రీ లంచ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. దాంతోపాటు ఇండోనేషియా పామ్ ఆయిల్, కోల్, నికెల్ ఈ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేస్తో ఆ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. దాంతో ఇండోనేషియా ప్రజల్లో చాలా కష్టాలు మొదలయ్యాయి అనమాట. దాంతో వీళ్ళందరూ కోపం వచ్చింది. ఓ పక్క మేము కష్టాల్లో ఉంటే మీరు ఎంపీలకి హౌసింగ్ అలవెన్స్ పెంచుతారని చెప్పి ప్రజలు, యువత అందరూ తిరగబడ్డారనమాట. మనం గనక గమనిస్తే చాలా దేశాల్లో పాపులర్ అప్రైజింగ్స్ జరుగుతున్నాయి అనమాట. ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్న కోపం, అంటే ఎప్పటి నుంచో అసహనం రగులుతూ ఒకసారి బర్స్ట్ అయిపోయింది అనమాట. మనం గమనిస్తే కొన్ని సంవత్సరాల క్రితం రాజపక్షాస్ వ్యతిరేకంగా శ్రీలంక ప్రజలు కూడా ఇలానే చేశారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇలానే చేశారు. ఎప్పుడైతే ఆర్థికంగా అనిశ్చితి ఉంటుందో, ఎప్పుడైతే రాజకీయంగా స్థిరత్వం ఉండదో, అదేవిధంగా ప్రజలకి ఆకలి ఉంటుందో ప్రజలు తిరగబడతారు. ఇది ఇప్పుడు మళ్ళీ ఇండోనేషియాలో మనకు కనిపిస్తుంది అనమాట. ఒక పక్క ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే మరో పక్క లీడర్స్ లగ్జరీలో మునిగి తేలుతున్నారని చెప్పి ప్రజల యొక్క బాధ అనమాట. ఇండియన్ పొలిటికల్ సైంటిస్ట్ రజనీ కొట్టారి గారి ప్రకారం ఎప్పుడైతే లిబరల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ సరిగా పర్ఫామ్ చేయవో, ఎప్పుడైతే అవి ప్రజల అవసరాలు తీర్చలేవో, ముఖ్యంగా మార్జినలైజ్ సెక్షన్స్ కావచ్చు, వల్నరబుల్ సెక్షన్స్ కావచ్చు, అప్పుడు కొన్ని నాన్ పొలిటికల్ గ్రూప్స్, సోషల్ గ్రూప్స్, గ్రాస్ రూట్ లెవెల్ గ్రూప్స్ అట్టడుగు స్థాయి ఉద్యమాలు బయలుదేరతాయి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి చెప్తారనమాట రజనీ కొట్టారి.